కొన్ని రోజులుగా ఆసక్తి రేపిన మహారాష్ట్ర కొత్త సీఎం పేరు దాదాపు ఖరారైంది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికైనట్లుగా సమాచారం. ఇక ప్రకటన వెలువడినప్పటికీ ఆయా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లను ఉప ముఖ్యమంత్రులు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై చర్చించేందుకు నిన్న రాత్రి మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని తన నివాసంలో మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 2 గంటల సుదీర్ఘ సమావేశం అర్ధరాత్రి ముగిసింది. ఇక ఈ సమావేశంలోనే ఈ సమీకరణ ఖరారైనట్లుగా సమాచారం. బీజేపీ నేత ముఖ్యమంత్రి అయితే ఇరు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం ఉండదని సమావేశంలో ఇరు పక్షాలు అంగీకరించినట్లుగా సమాచారం. మహాయుతి ఈ స్థాయి మెజార్టీ సాధించినప్పటికీ సీఎం ఎంపిక విషయంలో మాత్రం చాలా ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో మహారాష్ట్రలోని సామాజిక సమీకరణాలను బీజేపీ అధిష్టానం బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్న మరో ఆలోచనపైన బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు మరికొంత ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం పదవిపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగాయి. ముంబైలో మరోసారి చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉందని, తామంతా సానుకూలంగా ఉన్నామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుపై తమకెంతో గౌరవం ఉందన్నారు. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 132 సీట్లు సొంతం చేసుకోగా షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. విపక్ష మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.